ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక విషయములలో అనే మాట ఈ పత్రికలోని మూల పదాలలో ఒకటి. 1వ అధ్యాయం 20వ వచనంలో అయితే ఆయన క్రీస్తును మృతులలో నుండి లేపి ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని చూస్తాం. 2వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని చూస్తాం. అసలు పరలోకమనగా ఏమిటి? 1వ అధ్యాయం 20వ వచనంలో చూచినట్టు ఇది దేవుడు నివసించే స్థలం అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇంకా అర్థం చేసుకోవాలంటే 6వ అధ్యాయం 12వ వచనంలో ఆకాశ మండలము అనే మాట చూస్తాం. ఆకాశ మండలం అనగా దేవుడు పరిపాలించే అదృశ్యమైన ఆత్మల లోకం. దేవుడు సృష్టి యావత్తును పరిపాలిస్తున్నాడు, అది మనకందరికీ తెలుసు. అయితే ఆకాశ మండలంలో సైతాను ఆయన పాలనను వ్యతిరేకిస్తూ కూడా అక్కడే ఉన్నాడు. అంటే దేవుడు అత్యున్నతమైన పరలోకంలో ఉంటే ఈ ఆత్మల లోకంలో సైతాను అతని అనుచరులు అట్టడుగున ఉంటూ విశ్వాసులతో పోరాడుతున్నారు. దేవుని దృష్టిలో భూమి మీద ఉన్న విశ్వాసులు సజీవులుగా ఉన్నప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందగానే పరలోకంలో ఉంటూ వారు భూలోకంలో కూడా ఉన్నారు. పరలోకంలో కూడా ఉన్నారు, భూమిలోకంలో కూడా ఉన్నారు అని మనం 2వ అధ్యాయం 7వ వచనంలో చూచాం కదా. ఎందుకంటే వారి నాయకుడు, ప్రతినిధి అక్కడ ఉన్నాడు, వారు ఆయనలో ఉన్నారు. ఇదే సమయంలో శరీరంలోనైతే ఇంకా భూమి మీద ఉండి అదృశ్య లోకంలో ఉన్న దురాత్మలతో పోరాడుతూ ఉన్నారు. 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ పోరాటంలో విజయం సాధించాలంటే అజేయుడైన ప్రభు సరసన పరలోకంలో కూర్చుంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుని శక్తితోనే ఈ విజయం సాధ్యము అని గ్రహిద్దాం. పరలోకంలో కూర్చున్న వారికి ప్రభు తప్ప వేరే ధ్యాస ఉండదు. ఆయన మాటలు తప్ప ఇంకేమీ వినబడవు, ఆయన తప్ప ఇంకేమీ కనబడదు. ఈ అనుభవం మనకున్నదా లేదా? లోకాశలు, శరీరాశలు, మరి జీవపడంబాల్లో మునిగిపోతే మనకు అవన్నీ కనబడవు. పరీక్షించుకుందాం. విజయం సాధించిన దేవుని ఆర్మీలో ఉన్నవారందరూ ఆ విజయంలో పాలు పంపులు పొందినవారే. ఐ మీన్ ద లార్డ్స్ ఆర్మీ అని పాటలు పాడతాం కదా. ఇలా ప్రభు అయిన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్.